నీకు ఏదో ఫోటో కనిపించిందని కేశవ్ నాతో చెప్పాడు. కానీ నువ్వు ఆ విషయాన్ని మాత్రం నా దగ్గర చెప్పలేదు. అదేంటో నిన్ను ఇంతలా ఆలోచించేలా ఎందుకు చేస్తోందో నేను తెలుసుకుంటాను. ఆ తర్వాత నేనేం చెయ్యాలో నిర్ణయించుకుంటాను. అసలు నన్నెందుకు ఇక్కడికి రమ్మన్నారు? ముందు ఆ విషయం చెప్పండి. ఇది మా పెళ్లి శుభలేఖ. సీతకి నాకు ఇంకొన్ని రోజుల్లో పెళ్లి జరగబోతోంది. మేం పెళ్లి పీటల మీద కూర్చునే సమయానికి వంశీని మామూలు మనిషిని చేయాలన్నదే మా ప్రయత్నం. ఈలోగా తనని నార్మల్ స్థితికి తీసుకొచ్చి మా పెళ్లిలో మీ ఇద్దరినీ కలపాలని నేను సీత అనుకుంటున్నాం. ఈ మాట నీకు చెప్పడానికే నేను రమ్మన్నాను. మీరు చెప్పింది నమ్మొచ్చా? భార్యాభర్తల బంధం ఎంత గొప్పదో నాకు సీతకి ఇద్దరికీ తెలుసు. వంశీకి నువ్వంటే ఇష్టం లేదని తెలిసినా, నీ మీద ఎంత కోపం ఉన్నా మీ ఇద్దరినీ ఒకటి చేయాలని సీత ఎంతో ప్రయత్నం చేస్తోంది. నేను కూడా సపోర్టే చేస్తున్నాను. మా ఇద్దరి ఉద్దేశం ఒకటే, మీ ఇద్దరూ ఎప్పుడూ కలిసి ఉండాలని, మీ జీవితం సంతోషంగా ఉండాలని. మేం కొత్త జీవితంలో అడుగు పెడుతున్న క్షణంలో మీరిద్దరూ కలవాలన్నదే మా కోరిక. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఇక వంశీని నీతో పంపించకుండా ఎందుకు ఆపామో ఇప్పుడు నేను నీకు వివరంగా చెప్తాను. వంశీ మానసిక స్థితి ఏం బాలేదు. తను ఎందుకు ఇలాంటి పరిస్థితికి వచ్చాడో ఎవ్వరికీ అర్థం కావట్లేదు. తను ప్రేమించిన వర్ష దూరమైనందుకు ఇలా అయ్యాడా, ఇంకేమైనా కారణం ఉందా అన్నది మేం పూర్తిగా తెలుసుకోవాలి. వంశీని సాధారణ స్థితికి తీసుకొచ్చాక పెళ్లి గొప్పతనం ఏంటో, జీవితం విలువేంటో వంశీకి నేను సీత ఇద్దరం చెప్దామనుకున్నాం. ఆ విషయం నిన్ను అర్థం చేసుకోమని చెప్తున్నాను. పగలు ప్రతీకారాలు జీవితాన్ని నాశనం చేస్తాయి, మనుషుల్ని విడదీస్తాయి, ఒంటరిని చేసి ఇలా బాధిస్తాయి. అది అర్థం చేసుకుంటే జీవితం చాలా అందంగా కనిపిస్తుంది. తను ప్రేమించిన అమ్మాయి తనకెలాగూ దక్కలేదు కాబట్టి తనని ఇంతగా ప్రేమించే నిన్ను తను అర్థం చేసుకుంటే వంశీ జీవితం ఇంకో కొత్త కోణంలో ఉంటుందని వంశీకి అర్థమయ్యేలాగా చెప్తాం. మీ ఇద్దరూ ఎప్పటికీ కలిసే ఉంటారు. ఇందులో ఎలాంటి సందేహమూ లేదు. మళ్ళీ చెప్తున్నాను, మా పెళ్లి జరిగేలోపు మీ ఇద్దరిని కలపాలన్నదే మా ఉద్దేశం. సారీ కళ్యాణ్ గారు, మిమ్మల్ని తప్పుగా అనుకున్నాను. నన్ను వంశీని విడదీస్తున్నారనుకున్నాను. కానీ మీరు మా గురించి ఇంత గొప్పగా ఆలోచిస్తున్నారని నేను ఊహించలేకపోయాను. మీకు సీతకి పెళ్లి జరగాలి, మీరు సంతోషంగా ఉండాలి, నేను నా వంశీతో ఆనందంగా ఉండాలి. వస్తాను. సరే. అసలు నాకు మాటలే రావడం లేదు. ఈ ఇంటితో వర్షాకి ఒక అనుబంధం ఉంది. తను మన మనిషి అన్న అభిప్రాయం ఉంది. కానీ తన చుట్టూ ఉన్న వాళ్ళందరూ తనకి శత్రువులుగా మారారు. ఆ అమ్మాయి నీడను కూడా ఇంట్లో సహించలేకపోతున్నారు. అలాంటి అమ్మాయి గురించి నేనేం మాట్లాడాలి? కానీ ఒక్కటి నిజమంటే, వర్ష మీద మీ అందరికీ ఎంత కోపం ఉన్నా సరే వర్ష ఎప్పుడూ ఎలాంటి తప్పు చేయలేదు. మన విషయంలో తనెప్పుడూ మనం బాగుండాలనే కోరుకుంది. అలాంటి ఒక ఆడపిల్లకి పెళ్లి జరుగుతుంది అంటే ఎవరికైనా ఆనందించే విషయమే. కానీ ఎలాంటి పరిస్థితుల్లో జరుగుతోంది, ఎవరితో జరుగుతుంది అన్నది ఆలోచించాలి కదా. కళ్యాణ్ మంచివాడు, సమాజంలో పేరు ప్రతిష్టలున్న ఒక గొప్ప డాక్టర్. అదొక్కటే
వర్షాన్ని పెళ్లి చేసుకోవడానికి అర్హత కాదు. ఎందుకంటే తనిప్పటికే పెళ్ళైనవాడు, ఒక పిల్లకి తండ్రి. అలాంటి వ్యక్తిని వర్ష పెళ్లి చేసుకుంటుందంటే తట్టుకోవడం చాలా కష్టంగా ఉంది. ఇదంతా ఎవరి కోసం చేస్తుందో, ఎందుకు చేస్తుందో తెలిసినప్పటి నుంచి ఆ నిర్ణయాన్ని నేను సమర్థించలేకపోతున్నాను. వర్ష మన మనవరాలని నిజం తెలియకపోయినా వర్ష విషయంలో అన్యాయం జరుగుతోందని నీ మనసు నీకు చెప్తోంది పూర్ణ. కానీ అన్ని నిజాలు తెలిసినా సరే ఎవరికి న్యాయం చేయాలో తెలియక, ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో తెలియక నేను మౌనంగా ఉండిపోయాను. ఏ మనవరాలి గురించైతే ఇన్ని సంవత్సరాలు కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూశానో, తన ఇంట్లో అడుగు పెట్టాక యువరాణిలా చూసుకోవాలని ఎన్ని కలలు కన్నానో, అలాంటి నా మనవరాలు ఇన్నాళ్ళు మన కళ్ల ముందే ఉందని తెలిసినా నిజం బయటికి చెప్పలేని పరిస్థితికొచ్చాను. మన చేతిలో ఏమీ లేనప్పుడు మనం చేయగలిగింది ఏది ఉండదు కదా. అనవసరంగా నువ్వు బాధపడి నన్ను కూడా బాధ పెట్టకపోర్నా. మన చేతిలో ఏమీ లేదు. అలా అని చేతులు కట్టుకుని ఎలా కూర్చోమంటారండి? ఎంత కాదనుకున్నా వర్ష పేరుతో మనకు అనుబంధం ఉంది. ఆ అమ్మాయి మీద నాకు ప్రత్యేకమైన అభిమానం ఉంది. తన విషయంలో ఇలా జరుగుతున్నందుకు బాధపడకుండా ఎలా ఉండగలను? సంబంధం లేదు అన్నట్టు ఎలా వదిలేయగలను? నిజాలు తెలియని నువ్వే ఇంతలా బాధపడుతుంటే, అన్ని నిజాలు తెలిసినా నేను ఈ నిజాన్ని ఎలా దాచుకోవాలో తెలియక ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాను. ఆటో ఆటో ఆటో! ఇదేంటి ఈరోజు ఒక్క ఆటో కూడా దొరకట్లేదు? నమస్కారం డాక్టర్ గారు, బాగున్నారా? బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు? మీ దయ వల్ల మేమందరం బాగున్నాము. ఇక నా భర్త ఎప్పటికీ నడవలేడనే పరిస్థితి నుంచి తనని మామూలు మనిషిని చేసిన దేవుడు మీరు. ఆ రోజు మీరే గనక ఆపరేషన్కి సపోర్ట్ చేసి ఉండకపోతే ఈ పాటికి మా పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకుంటేనే భయమేస్తుంది.